హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సింపుల్గా ఈజీగా చేసుకునే అందమైన డోరీ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా 5 ఇంచెస్ పొడవు 5 ఇంచెస్ వెడల్పుతో ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ట్రయాంగిల్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పీస్ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, రెండింటిని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని చూడండి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ సగానికి ఇటు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇటువైపున అదేవిధంగా సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ అందులో సగానికి ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి దీనిపై నుంచి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా అలాగే చేసుకున్నాం కదా. సేమ్ ఇలాగే ఇంకొక పీస్ ఉంది కదా, దీన్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి అందులో సగానికి వెనక్కి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఒకవైపు స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ రెండు వైపు కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డోరీని తీసుకొని ఈ విధంగా దీనిపైన పెట్టి ఇలా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్లో దీనిపైన పెట్టేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు వైపులా. ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కొంచెం రబ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి, దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. లోపల నుంచి థ్రెడ్ని కొంచెం లాగినట్టుగా అంటే ఈ విధంగా రివర్స్లో వచ్చేస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఒక పడవలాగా ఉంది కదా, చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని సూది దారంతో ఇక్కడ కుట్టాలన్నమాట. కొంచెం ఈ విధంగా ఒక ముడిలాగా వేసుకొని మళ్ళీ ఆపోజిట్ వైపు కూడా ఇటు సైడు రెండింటిని దగ్గరికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండు మూలలు ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలా సూది దారంతో కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టి ముడి వేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం నీట్గా ఈ విధంగా అనుకోవాలి. తర్వాత ఈ రెండు ఎడ్జెస్ ఉన్నాయి కదా, కొంచెం వీటిని దగ్గరికి ఈ విధంగా పట్టుకొని వీటిని కూడా జాయింట్ చేసినట్టు ఈ విధంగా సూది దారంతో రెండింటిని జాయింట్ చేసి ముడి వేసుకోవాలి. ఈ విధంగా ఒకవైపు ముడి వేసుకున్నాం కదా, అలాగే రెండో వైపున కూడా ఈ రెండింటిని ఈ విధంగా దగ్గరికి పట్టుకొని ఈ విధంగా జాయింట్ చేసి ముడి వేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా చేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా ఉంటుంది. ఒక ఫ్లవర్ లాగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న పీస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పుతో ఒక పీస్ అయితే తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఒక కోన్ షేప్ లాగా రెడీ చేసుకోవాలి దీన్ని. చూడండి, రివర్స్ తొందర ఈజీగా తీయడం రాకపోతే ఈ విధంగా ఏదన్నా సూది లేదా పిన్నిస్తో ఈ విధంగా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా కోన్ లాగా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని మధ్యలో నుంచి ఈ విధంగా సూది దారంతో ఇలా తీసుకోవాలి. తర్వాత నేను 2
ఇలాంటి గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. రెండింటిని దీనికి ఎక్కించుకోవాలి. తర్వాత మనం కింద జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడ దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. రెండు మూడు సార్లు ఈ విధంగా తీసి ముడి వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా డోరీ అయితే రెడీ చేసుకున్నాం. చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అలాగే నేను సేమ్ ఇలాంటిదే ఇంకోటి కూడా రెడీ చేశాను. చూడండి ఇంకోటి కూడా రెడీ చేశాను. మనం వీటిని బ్లౌజెస్ కానీ లెహెంగాస్ కానీ వేటికైనా పెట్టుకోవచ్చు. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ విధంగా రెడీ చేసుకుంటే. మనం ఇంకా ఇలాంటివి ఎక్కువ స్టెప్ బై స్టెప్ కూడా కుచ్చులాగా ఎక్కువ రెడీ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. మీకు కనుక డోరీ డిజైన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.